సాల్ట్ వేయాలి, పసుపు వేయాలి, కూరకు సరిపడా కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. కూరలో పీతలు ఉన్నా లేకపోయినా పర్లేదు, కారం మాత్రం ఉండాలి. మధ్య మధ్యలో ఆకలేస్తే తినడానికి పక్కన కూర చారు కూడా పెట్టుకోవాలి. నూనె వేడెక్కే వరకు ధ్యానం చేయాలి. వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు తీయాలి. ఏంటంటే బామ్మగారు వేయలేదా పోయా? ఆఫ్ చేశారండి. బాగుందండి. 13 అంతే ఉండాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసేటప్పుడు నూనె కూడా మీద పడకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ బయటికి రాకపోతే అందులో నీళ్ళు వేసి బాగా ఊపాలి, కలుపుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఈ పీతల ముక్కలు అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకోవాలి. పీతలు బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి.